రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించారు. ఆ సందర్భంగా మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదం గురించి ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ సమస్య ఇక్కడ వేరు, ఈ సందర్భం కాదని బన్నీ గురించి స్పందించలేదు. అయితే రీసెంట్‌గా మళ్ళీ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్‌లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడారు. జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ, ఈ వివాదంలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిని చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం ఏమన్నారో ఆయన వివరాలు చూస్తే, ముందుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి, టాలీవుడ్‌కి ఆయన అందించినటువంటి సహకారం గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి కింద స్థాయి నుంచి ఎదిగినటువంటి గొప్ప నాయకుడని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ విషయంలో ఆయన వైసీపీ తరహాలో వ్యవహరించలేదు. బెనిఫిట్స్ ఓళ్ళకి, టికెట్ ధరలకు పెంచుకునేందుకు వీలు కల్పించారు. దీంతో 'సలార్' లాంటి చిత్రాలకు భారీ వసూళ్లొచ్చాయి. 'పుష్ప 2' చిత్రానికి కూడా రేవంత్ రెడ్డి సహకరించారు. టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించడం కూడా చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు సహకారం అందించడమే అవుతుంది. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో పూర్తిగా ఏం జరిగిందో నాకు సమాచారం లేదు. ఎలాంటి సంఘటన జరిగినా పోలీసు వారి చర్యలుంటాయి. పోలీసులు ఎక్కడైనా భద్రత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారిని కూడా తప్పు పట్టకూడదు. కానీ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్‌కి ముందే సమాచారం ఇవ్వాల్సింది. థియేటర్‌లోకొచ్చి సీట్‌లో కూర్చున్న తర్వాత అయినా అల్లు అర్జున్‌కి పరిస్థితి వివరించి అక్కడి నుంచి పంపించాల్సింది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారు. రేవంత్ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె మరణం గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పాల్సి ఉండాల్సింది. అక్కడే మానవతా కోణంలో తప్పు జరిగిందనిపిస్తోంది. రేవతి కుటుంబాన్ని ఎవరు పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం తలెత్తింది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడారు. తన వల్ల ఒక వ్యక్తి చనిపోయారన్న వేదన అల్లు అర్జున్‌లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకున్నారు కానీ, ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే తప్పు పట్టలేం. గతంలో చిరంజీవి గారు 'కూడి' థియేటర్‌కి వెళ్ళినప్పుడు, ఆయన కూడా థియేటర్‌కి వెళ్ళినప్పుడు సినిమాలు చూసేవారు. చిరంజీవి గారు మాస్క్ ధరించి ఒక్కరే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసొచ్చేవారని పవన్ కళ్యాణ్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పోలీసులు ఏ వన్ నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకొచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారని నిజంగా ఫ్యాన్స్‌తో పాటు అల్లు అర్జున్ గూడా బహుశా ఊహించి ఉండకపోవచ్చేమో. కానీ పవన్ కళ్యాణ్ ఇంత పాజిటివ్‌గా స్పందించడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే 'పుష్ప 2' యొక్క మన కలెక్షన్స్ ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళు చాలా స్ట్రాంగ్‌గానే వస్తున్నాయి. 'అల్లు అర్జున్' క్రేజ్ హిందీలో పోల్చుకుంటే తెలుగులో కాస్త స్లోగా అవుతున్నాయనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వసూలొస్తున్నాయి కాబట్టి, కానీ బయటున్నటువంటి జోరు లేదు. దీనివల్ల ట్రేడ్ విశ్లేషకులు రకరకాల కారణాలున్నాయని చెప్తున్నారు. సీడెడ్ ఇతర కొన్ని ఏళ్లలో మాత్రమే 'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగిలిన ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వస్తోంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే నిర్మాతలకి షాకొస్తుందా? లేక హిట్ అవుతుందా? అనేది క్వెషన్‌గా మారింది. ఈ లెక్కన 'మైత్రి మూవీ' సంస్థ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో 35,00,00,000 మేర డీఎస్‌టీ భారం భరిస్తుంది. ఇది నిర్మాతలకు ఊహించని షాక్ అనే చెప్పాలి. 'పుష్ప' మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చిందనే టాక్ వచ్చింది. 'పుష్ప 2' రిలీజ్ ఇప్పటి నుంచి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ 'దేవిశ్రీ' విషయంలో మొదటి నుంచి రచ్చ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 'సంధ్య థియేటర్' ఘటన జరిగింది. ఇప్పటికి కూడా అది ఇంకా ముగిసిపోలేదు.